ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. ఓ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెటా? దేనికి ఇవ్వాలి? ఎందులో ఎక్స్పీరియన్స్ ఉందని ఇవ్వాలి? ఆఫీస్లో కాండక్ట్ బాగుందని ఇవ్వాలా? పెద్ద చిన్న లేకుండా జనాలని కాలర్ పట్టుకొని బయటికి నెట్టి రౌడీలా బిహేవ్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉందని ఇవ్వాలా? నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆ వర్క్ ఎక్స్పీరియన్సే కావాలి. అది నాకు అవసరం. దేనికి? కట్టుబట్టలతో బయటకు వెళ్లారు. మీరు బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. ఊరికి ఎవరు జాబ్లు ఇవ్వరు కదా. ఈయన గారు చేసిన పనులకి సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు. కావాలంటే ఓ 100 రూపాయలు ఇచ్చి పంపించండి అల్లుడు గారు. నూకలు తెచ్చుకొని గంజి కాచుకుంటాడు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఈ కంపెనీకి నీకు ఏ విధమైన కనెక్షనే లేదు. ఉంది. ఆయన నాకు మామగారు. అంతకు మించి ఇక్కడ జాయింట్ డైరెక్టర్. ఇప్పుడు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆయన సంతకం పెట్టాలి. బాలు, నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది నీ కంపెనీ. నువ్వు చూసుకోవడం చాలా మంచిది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికారాలు ఇవ్వద్దు. రేయ్, ఏంట్రా నాకే సలహాలు ఇస్తున్నావా? మాకు సలహాలు చెప్పడానికి నువ్వెవడరా? పోరా బయటికే. నాకు సర్టిఫికేట్ కావాలి. ఇవ్వడం కుదరదు. అది నా హక్కు. నేను పని చేశాను కాబట్టి నాకు సర్టిఫికేట్ తీసుకునే హక్కు ఉంది. అది ఇవ్వండి, నేను వెళ్తాను. నువ్విక్కడ జాబ్ చేసినట్టు ప్రూఫ్ ఏంటి? ఆ రోజు నువ్వు అన్నావు కదా, నిన్ను ఎండీని చేసినట్టు రాసిచ్చానా అని. నీకు గుర్తుందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు ఎండీగా చేసినట్టు రుజువేముంది? రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేశానని చెప్పుకుంటే బయట మంచి జాబ్ వస్తుంది. అందుకే ఆ ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చాడు. అది కుదరదు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో. ఇదేమీ నాకు ఫ్రీగా ఇవ్వటం లేదు. మీరిచ్చేదాకా నేను కదలను. కదలకపోతే నెట్టించేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. దీనికి సెక్యూరిటీ ఎందుకలుడు? నేను చూసుకుంటాను కదా. రై, ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు? ఆ రోజు ఇలాగే నన్ను బయటికి నెట్టావు, గుర్తుందా? టిట్ ఫర్ టాట్ అంటే ఇదే మరి. రారా. ఇంకోసారి మళ్ళీ ఈ ఆఫీస్ వైపు వచ్చినా, లోపల అడుగు పెట్టినా నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయిరా. అవుట్. రామ్, ఒక ఆడదాన్ని మోసం చేసినందుకు పడే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో నీకు ఇంకా ఇంకా తెలిసేలా చేస్తాను. చివరికి నువ్వు ఆకలి కోసం ఎంత నీచమైన పనైనా చేసేలా చేస్తాను.